హాయ్ ఫ్రెండ్స్, హోమ్ మేడ్ పన్నీర్తో పన్నీర్ బుర్జీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీని చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది. దీనికోసం ముందుగా మనం పన్నీర్ని తయారు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ పోసుకొని వేడి చేయాలి. వేడి అయిన పాలల్లో లెమన్ జ్యూస్ లేదా వెనిగర్ వేస్తే పాలు విరిగిపోతాయి. విరిగిపోయిన పాలను వడగడితే మనకు పన్నీర్ రెడీ అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో జీలకర్ర ఆవాలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ చూడడానికి ఎగ్ కర్రీ లాగానే ఉంటుంది, కానీ ఎగ్ కర్రీ కన్నా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కర్రీలో ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఈ కర్రీని మీరు ఒక్కసారి ట్రై చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసి బాగా కలుపుకోవాలి. అంటే పన్నీర్ అంతా చిన్న చిన్న పీసెస్ లాగా విడిపోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి అలాగే చిటికెడు గరం మసాలా వేసి బాగా చివరగా కొత్తిమీరను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ విధంగా పన్నీర్ కర్రీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.